శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మదాలస పుత్రవతి అగుట. ఇట్లా కాలం గడుస్తుండగా కొన్ని రోజులకు మదాలస విక్రాంతుడనే కుమారుని కన్నది. ఆ కుమారుడు అతిగారాభంతో బాలచంద్రుని వలె పెరుగుతూ దినదిన ప్రవర్ధమానం అగుచుండెను. ఒకనాడు ఆ బాలుడు ఏడుస్తూ ఉండెను. మదాలస ఏడుస్తున్న తన కుమారుని చూసి, కుమారా, నీవు సద్గుణవంతుడవని నాకు తెలుసు. నీకు నేను చక్కని పేరు పెట్టాను. ఈ దేహము పంచభూతాలతో తయారైనది. మరి నీవెందుకు విచారిస్తున్నావు? జనన మరణాలు కల ఈ శరీరం గురించి దుఃఖించుట అజ్ఞానం. పాము కుబుసం విడిచిన రీతిగా ఈ శరీరం మనం విడిచదము అని చెప్పగా తల్లి యొక్క తత్వోపదేశం విని ఆ విక్రాంతుడు బ్రహ్మజ్ఞానం కలవాడైనాడు. కొద్ది రోజులకు మదాలసకు ఇంకొక కుమారుడు కలిగెను. అతడికి తండ్రియే సుబాహుడు అని పేరు పెట్టాడు. మరి ఒక కుమారుడు కలగగా వానికి మర్ధనుడు అని పేరు పెట్టినాడు. మదాలస వారికి కూడా తత్వం ఉపదేశించగా వారు కూడా బ్రహ్మజ్ఞానం కలవారయ్యారు. మరికొంతకాలానికి వారికి 4వ కుమారుడు జన్మించాడు. అప్పుడు మదాలస కువలయాశ్వునితో ఆ కుమారునికి పేరు పెట్టండి అని చెప్పి పరిహాసంగా పలికింది. వెంటనే కువలయాసుడు మదాలసను చూసి, కాంత, నీవు పుత్రులకు పేర్లు పెట్టు సమయంలో పరిహసించుటకు గల కారణమేమి? ఈ పుత్రునికి నీవే పేరు పెట్టము, నేను పెట్టను అని పలికినాడు. అంత మదాలస ఆ కుమారునికి అలర్కుడు అని పేరు పెట్టింది. అప్పుడు కువలయాసుడు మదాలసతో, కాంత, నీవి విధంగా ప్రయోజనం లేని పేరును పెట్టడం నీకు తగునా అని పలకగా మదాలస ఇట్లు చెప్పింది. రాజా, నేను పెట్టిన పేర్లు మిక్కిలి తగి ఉన్నవి. పెద్ద కుమారునికి సమస్త భూమండలము నేలడి పరమాత్మని పేరు ఎట్లు తగ్గి ఉండను? సుబాహుడు అని 2వ వాని పేరు దేహం లేని వానికి బాహువులు ఉండవు కదా. 3వ వానికి మర్ధనుడు అని పేరు పెట్టడం మిక్కిలి అసమంజసం. పరమాత్మునికి శత్రువులుండరు అని మదలస కువలయాసునికి తత్వబోధ చేసింది. కువలయాసుడు ఆనందించి మదాలసతో, ఓ కాంత, నీవు కుమారులందరికీ తత్వోపదేశం చేసితివి. వారు బ్రహ్మజ్ఞానవంతులై సంసారమందు విరక్తిని పొందిరి, తపోనియతిని అవలంబించిరి. ఈ కుమారుడు కూడా అట్లే తపోవనానికి వెడితే ఇక మన రాజ్యాన్ని పరిపాలించేవారెవరు? రాజ్యం అన్యాక్రాంతమవుతుంది. కాబట్టి వీనికి రాజనీతిని బోధించమని చెప్పగా మదాలస కువలయాసుని మాట ప్రకారంగా అతనికి రాజనీతిని బోధించింది. అలర్కుడు బాలచంద్రుని వలె పెరుగుచూ ఉండెను. ఒకనాడు మదాలస తన కుమారుడైన అలర్కునితో, కుమారా, నీవు ఉపనయనం చేసుకున్న నీతి మార్గం నేర్చుకోమని చెప్పగా అలర్కుడు అట్లే అని అంగీకరించి ఉపనయనం చేసుకునెను. అప్పుడు నేనేమి ఆచరించవలెనో, ఎల్లవేళలా ఆనందంగా సుఖించినది ఏది అని తల్లిని అడిగాడు. అప్పుడు మదాలస కుమారుని చూసి, కుమారా, రాజు పట్టాభిషిక్తుడు కావాలి, పక్షపాతం లేకుండా ప్రజలను పరిపాలించాలి, అపకారం కలిగించి 7 వ్యసనాలు విడిచిపెట్టి న్యాయబద్ధంగా ప్రజానురంజకంగా రాజ్యాన్ని పరిపాలించాలి, అరిషడ్వర్గాలు జయించాలి, మంత్రుల యొక్క మంచి చెడులు గమనించాలి, మిక్కిలి ఆప్తులైన దూతల వల్ల శత్రువుల యొక్క కదలికలు గమనించుచుండవలను, స్నేహితులు బంధువులను నమ్మరాదు. మనకు అనుకూల కార్యం ఏమైనా ఉన్నచో ఒకప్పుడు శత్రువులను కూడా నమ్మవలసి ఉంటుంది. నిలుచుట, వృద్ధి చెందుట, నాశనమగుట, సంధి కుదుర్చుకొనుట, కలహించుట, కలిసి ఉండుట, కయ్యానికి పురికొల్పుట, ఆశ్రయించుట, ఇటువంటి రాజరహస్యాలను బాగుగా తెలుసుకోవాలి. మంత్రులు, సేవకులు రాజుకు ఆత్మసదృశులు. రాజు రాజ్యమందు ప్రజానురంజకుడై ఉండవలెను. ఇటువంటి గుణ సంపదలు కలవాడై శత్రుంజయుడై రాజ్యాన్ని అభివృద్ధి చేసుకుంటూ పదవీ భ్రష్టుడు కాకుండా సుఖపడను. రాజైన వాడు కామక్రోధాదులు జయించాలి. ఇంద్రియలోలుడైతే ఇహపర సౌఖ్యం పొందలేడు. కామక్రోధాదులు జయించుటే ముఖ్య కర్తవ్యం. కామ ప్రకోపం వల్లనే పాండురాజు ప్రాణాలు విడిచినాడు. లోభగుణం వల్ల నైలుడన వాడు నాశనమైనాడు. మదంతో కూడిన వేణుడు మరణించినాడు. మానం చేత అనాయకుమారుడు అంతరించిపోయినాడు. సంతోషంతో పురంజయుడు హతుడైనాడు. కాబట్టి నీవు కామక్రోధాది అర్షడ్వర్గాన్ని విడిచి నీతిమంతునిగా పేరు పొందము. మరుత్తుడు కామవికారానికి లోబడిపోయి చంపబడినాడు. శత్రువులను జయించుటలో కీటకముల మాదిరి సంచరించాలి. ఒకప్పుడు చీమల వలె ఉండాలి. ఈతి బాధలు లేకుండా, నీతికి భంగం కలగకుండా ప్రజలను పాలించాలి. ఇంద్రుడు 4 నెలలు వానలు కురిపించి ప్రజలకు సంతోషం కలుగునట్లు 12 నెలలు పంటను ఇచ్చినట్లు నీవు కూడా ప్రజానురంజకంగా రాజ్యం పరిపాలించాలి.
భాస్కరుడు సముద్రం నందున్నట్టు నీటిని క్రమంగా హరించినట్టు రాజు రాజ్యమందుల ప్రజల నుండి ధనమును గ్రహించాలి. యముడు ప్రజల యొక్క ప్రాణాలు హరించినట్టు రాజు దుష్టులను శిక్షించాలి. పున్నమి చందమామను చూసి ప్రజలు ఆనందం పొందినట్టు లోకులు రాజును చూసి ఆనందించాలి. వాయువు అన్ని భూతముల యందును సమానంగా వాయువును ప్రసరింపచేసే విధంగా రాజైన వాడు అందరి యందు సమాన దృష్టి కలిగి ఉండాలి. ఈ విధంగా ప్రవర్తించే రాజు ఇహపరలోక సుఖాలు పొంది ప్రజలు పొందిన పుణ్యమందు 6వ భాగం పొందగలడు. అన్యాయంగా పరిపాలిస్తే ప్రజల పాపం రాజుకు చుట్టుకుంటుంది అని పెద్దలు చెబుతారని పలకగానే అలర్కుడు మదాలసతో ఇట్లు పలికెను. జనని, నీవు నాకు రాజనీతి ధర్మాలన్నింటిని గురించి తెలిపితివి. కృతార్థుడనైనాను. ఇక మీద వర్ణాశ్రమ ఆచార విధులను గురించి సవివరంగా తెలియజేయము అని అడగగా ఆ అలర్కునితో మదాలస ఇట్లు పలికెను. కుమారా, చెప్పెదను వినుము. దానము, అధ్యయనము, యాగము ఈ 3 కూడా బ్రాహ్మణులకు విధించిన కృత్యాలు. ధర్మం అనేది 4 జాతుల వారికి తప్పనిసరిగా అవుతుంది. యాగం చేయించుట, విద్యను చెప్పుట, మంచి దానములు స్వీకరించుట బ్రాహ్మణులకు ఆచరణీయములైనటువంటివి. ఈ 3ంటిని బ్రాహ్మణులు ఆదరించి ఆచరించాలి. ఇవే బ్రాహ్మణులకు ప్రాణాధారములు. దానం, అధ్యయనం, యజ్ఞం ఈ 3 రాజులకు కూడా ఆచరణీయములు. వారు ధర్మంను ఆచరించి భూమండలాన్ని పరిపాలించాలి. రాజులకు ఆయుధాలు ధరించుటయే జీవనం. దానం, అధ్యయనం, యాగం, వర్తకం కోమటులకు ఆచరణీయాలు. పశువులను పాలించుట, రైతు జీవితం గడుపుట అనేవి శూద్రజాతి ధర్మాలు. ఎవరి జాతి ధర్మాన్ని వారు ఆచరించాలి. అట్లయితే వర్ణభ్రష్టుడు కాడు. నిషేధించబడ్డ పనులు చేయటం వలన మహానరకం పొందుతారు. ఉపనయనం అయ్యే వరకు బ్రాహ్మణుడు ఏది తిన్ననూ తప్పు కాదు. ఉపనయనం అయిన తర్వాత గురువుగారి ఇంటి వద్ద బ్రహ్మచర్యాశ్రమ ధర్మం పాటిస్తూ వేదాధ్యయనం చేస్తూ ఉండాలి. ఇక బ్రహ్మచర్యాశ్రమ ధర్మం గురించి చెప్పెదను. స్వయంగా వేద విద్య అభ్యసించుట, నిత్యమును అగ్నిదేవుని పూజించుట, స్నానం చేయుట, బిచ్చమెత్తుకొనుట బ్రహ్మచారి యొక్క ధర్మాలు. దేవునికి నివేదన చేసిన తర్వాత భుజించాలి. ఈ విధంగా విద్యుక్త ధర్మాలు నెరవేర్చుకొనుచు 1 కాని 2 కాని 3 కాని వేదాలు చదువుతూ సమాహితమైన మనసు కలవాడై ఉండాలి. విద్యాభ్యాసం అయిన తర్వాత గురుదక్షిణ ఇచ్చి గురువుగారి అనుమతితో వివాహం చేసుకొని గృహస్థ ధర్మాలు ఆచరించాలి. గృహస్థాశ్రమం అందు కోరిక లేనివాడు వానప్రస్థాశ్రమం స్వీకరించవచ్చు. అందుకు ఇష్టం లేనివాడు సన్యాసాశ్రమం స్వీకరించవచ్చు. ఇక గృహస్థ ధర్మాల గురించి చెప్పదను వినుము. వివాహం అనే కర్మకు తర్వాత గృహస్థ ధర్మం వచ్చును. తన వర్ణానికి చెందిన కన్యకనే పెండ్లి చేసుకోవాలి. మునీశ్వర్ల కులంలోని కన్యను కూడా వివాహం చేసుకోవచ్చు. ధర్మమును తప్పి మరి ఒక కన్యను వివాహమాడరాదు. సలక్షణమైన సుందరాంగిని పెండ్లి చేసుకోవాలి. స్వజాతి ధర్మం ఆచరిస్తూ తద్వారా తల్లిదండ్రులను, పితృదేవతలను, అతిథులను, దేవతలను పూజించాలి. వారిని పోషించుట యందు శ్రద్ధాశక్తులు చూపాలి. సేవకులను, కుమారులను, బంధువులను, దీనజనులను, గుడ్డివారిని, భ్రష్టులను గృహస్థుడే రక్షించాలి. వారికి యథాశక్తిగా అన్నపానాదులు ఇస్తూ పోషించాలి. పంచయజ్ఞాలను ఎల్లప్పుడూ ఆచరించాలి. పితృదేవ, దేవదేవ, అతిథిదేవ నివేదనం తర్వాత మిగిలిన వారిని తినవలెను. తన సంపదలను సేవకులతో కూడా అనుభవించవలెను. వర్ణాశ్రమ ధర్మ వివరణం శేషభాగం. ఇక మీద వానప్రస్థ ఆశ్రమ ధర్మాల గురించి చెబుతాను వినుము. శరీరమందు శక్తి తగ్గిపోయిన తర్వాత తన సంతానమందు మానవుడు గృహస్థ ధర్మాన్ని వదిలిపెట్టవలసి ఉండను. ఆత్మ పరిశుద్ధతకై వానప్రస్థ ధర్మం అవలంబించాలి. అడవి యందు పుట్టిన వస్తువులను మాత్రమే తింటూ తపస్సు చేసుకుంటూ తన కర్మలను ఆచరించుట, భూమిపైన మాత్రమే పరుండుట బ్రహ్మచర్య వ్రత దీక్ష. పితృదేవతలు, దేవతలు, అతిథుల యొక్క సేవయు, హోమములు చేయుట, త్రికాలముల యందు స్నానం చేయుట, జడలు ధరించి నారచీరలు కట్టుకొని మౌనవ్రతం అవలంబించుట, అటవీ వస్తువులను సేకరించుట ఆత్మ పరిశుద్ధికై చేయవలసిన వానప్రస్థ విధులు. మనసుకు ఆనందం కలిగించును. ఇక 4వ ఆశ్రమం సన్యాసాశ్రమ ధర్మం గురించి చెబుతాను వినుము. అన్నింటినీ వదిలిపెట్టుటయే సర్వసంగ పరిత్యాగమే సన్యాసాశ్రమం మందలి ప్రధానమైన అంశం. ఇంద్రియ నిగ్రహంతో కూడి ఉన్న వంటి వాడై ఒకే చోట స్థిరంగా ఉండకుండా సంచరిస్తూ బ్రహ్మచారి అయి కోపతాపాలు విడిచిపెట్టవలను. భిక్షాటనం చేస్తూ లభించిన దాన్ని తింటూ ఉండకూడదు. వేదాంత తత్వయోగ శాస్త్రాలు తలుచుకొనుచు ఆత్మజ్ఞానం కలిగి ఉండాలి.
ఆత్మ పరిశీలన చేసుకొనుచుండవలెను. సాధారణంగా 4 ఆశ్రమాలను గురించి వివరించెదను. సత్యము, శౌచము, అహింస, అసూయ లేకుండా ఉండుట. ఈ గుణాలను అందరూ కలిగి ఉండవలెను. దీనంగా, క్రూరంగా ఉండరాదు. ఎల్లవేళలా సంతోషం కలిగి ఉండవలెను. మానవుడు ఇటువంటి ధర్మాలను చక్కగా గ్రహించి సంచరించడం మిక్కిలి అవసరమై ఉన్నది. దేశ కుల ఆచారాలను వ్యతిరేకించి నడిచేవాడు రాజు చేత శిక్షార్హుడగును మరియు నరకలోక ప్రాప్తి కలవారగుదురు అని మదాలస తెలుపగా, ఆ ధర్మములన్నింటినీ చాలా చక్కగా విని అలర్కుడు మిక్కిలి ఆనందించి ఇట్లు పలికినాడు: అమ్మ, తన కులము ఆశ్రమాలు అనుసరించడి వానికి తగినటువంటి ధర్మాలను అనుకరించడి పురుషుని వలన చేయదగిన కార్యమేది, చేయకూడని కార్యమేది, ఉపకారములు చేసే పనులేవి, ఇంటి యందు విడవదగిన పనులేవి, ఇవన్నీ నాకు తెలుపుము అని పలకగానే విన్ని తల్లి మదాలస అలర్కునితో ఇట్లు చెప్పెను: మానవుడు గృహస్థ ధర్మం నిర్వహించి అందరినీ రక్షించాలి. పితృదేవతలు, మునులు, దేవతలు, మానవులు, క్రిములు, కీటక జాతులు, రెక్కల పురుగులు, పశు సమూహం వీటన్నింటినీ గృహస్థులు కాపాడవలసి ఉండను. వేదములు 3ంటికి ఏకరూపమైన గోవు అన్నింటికీ మూలాధారం. వేదములయందు లోకములు నిర్వచించబడి ఉన్నవి. సామవేదం ముఖమని, యజుర్వేదం మధ్యభాగమని, ఋగ్వేదం వెనుక భాగమని చెప్పబడింది. ఇష్టపూరకములు కొమ్ములు, సాధువచనములు రోమములు, శాంతులు పుష్టులు, గోమయం మూత్రములు, వర్ణములు పాదములు, స్వాహాకారం, సుధాకార, వషట్కార, హంతకారములు స్తనములని గ్రహించము. ఈ 4 స్థనములలో మొదటిది దేవతలని, రెండవది పితృదేవతలని, మూడవది మునులని, 4వది మానవులని తెలియము. ఈ 4ంటి పాలను పైవారు క్రమంగా త్రాగుతారు. ఈ విధంగా ఆవు ఎల్లవేళలా అందరికీ ఆనందం చేకూర్చినది. కాబట్టి మానవుడు ఎప్పుడూ ఎల్లవేళలా చేసడి కర్మలను వదలరాదు. అట్లు వదిలితే నీచమైన నరకలోకమందు బురదలో దిగబడిన వారులే మునిగిపోవను. కుమార, గృహస్థ ధర్మాలు నిర్వహించేవాడు స్నానం చేసి ప్రశాంత నిశ్చల మనసుతో కూడి దేవఋషులకు, పితృదేవతలకు తర్పణం చెయ్యాలి. బ్రహ్మ తర్పణం, పితృయజ్ఞం చేయవలెను. గంధం, పువ్వులు, అక్షతులు మొదలగు వానితో దేవతలను పూజించి అగ్నిహోత్ర కార్యం నిర్వహించి బలిదానం ఇయ్యవలెను. విశ్వదేవతలకు బలి ఇయ్యవలెను. తూర్పు దిక్కున, ఉత్తర దిక్కుల యందు ధన్వంతరికి బలి ఇవ్వవలెను. ఇంద్రునికి తూర్పుగాను, యమునికి దక్షిణ దిశగా, చంద్రునికి పడమర దిశగా బలి ఇయ్యాలి. ఇంటి యొక్క అన్ని ప్రదేశముల యందు సూర్యునికి బలి ఇవ్వాలి. రాత్రి భూతములకు ఆకాశమునందు బలి ఉంచవలను. తర్వాత అన్ని భూతములకు బలి ఇయ్యవలను. తర్వాత చీమలు మొదలగు వానికి బలి ఇవ్వవలను. తర్వాత గృహస్థుడు నిశ్చలమైన మనసుతో ఆచమనం చెయ్యాలి. దీన్నే వైశ్వదేవం అని అంటారు. ఇట్లా వైశ్వదేవం చేసి ఇంటి ముందుకు రావాలి. ఆ సమయానికి వచ్చిన అతిథికి కులగోత్ర నామాలు అడగకుండా భోజనం పెట్టి సంతృప్తి పరచాలి. అతిథి తృప్తి చెందిన తర్వాత స్వయంగా నారాయణుడే సంతృప్తి చెందాడని నమ్మకం ఉంచాలి. అతిథి దేవో భవ అని అన్నారు కదా. అతిథికి అన్నం పెట్టకుండా తినే గృహస్థుడు అతిథి యొక్క పాప ఫలాలు అనుభవించగలడు. మరొక జన్మలో అతడు మలమును తినగలడని తలచవలెను. అతిథి అసంతృప్తి చెంది ఇంటి ముందు నుండి వెళ్ళినచో ఆ అతిథి యొక్క పాపం గృహస్థునికి, ఆ గృహస్థు చేసిన పుణ్యం అతిథికి చెందును. కాబట్టి ఎవరి శక్తికి తగ్గట్టు వారు అతిథి సత్కారం ఆచరించుట ఉత్తమమైన ధర్మమగుచున్నది. ఓం శాంతి శాంతి శాంతి.